అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఉపవాసం ఆరోగ్యానికి హానికరమా? ఈ రోజుల్లో బరువు తగ్గడానికి, ఫిట్నెస్ సాధించడానికి ఫాస్టింగ్, ఉపవాసం ఒక పెద్ద ట్రెండ్గా మారింది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ 16 గంటల 8 నిమిషాలు, 5 గంటల 2 నిమిషాలు వంటివి, రమజాన్ ఫాస్టింగ్, వాటర్ ఫాస్టింగ్ వంటివి చాలామంది అనుసరిస్తున్నారు. కాని ఇది అందరికీ సురక్షితమైనది కాదని, దీర్ఘకాలంగా చేస్తే ఆరోగ్యానికి హాని కలిగించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల జర్నల్ ఆఫ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జహా లో ప్రచురితమైన ఒక అధ్యయనం ఆందోళనకరమైన విషయాలను వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం అడపాదడపా ఫాస్టింగ్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసే వ్యక్తులకు గుండె జబ్బులు, స్ట్రోక్ వల్ల మరణించే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. అధ్యయనం ఏమి చెప్పింది? 20,000 మంది పైగా వ్యక్తులపై 8-17 సంవత్సరాల పాటు ట్రాక్ చేసిన ఈ అధ్యయనంలో రోజుకు 8 గంటల లోపు మాత్రమే తినేవారిలో 16 గంటల 8 నిమిషాలు ఫాస్టింగ్ లాంటిది, హృద్రోగాలు, స్ట్రోక్ వల్ల మరణించే ప్రమాదం 91% ఎక్కువగా ఉందని తేలింది. ఇది ఇతర డైట్ పద్ధతులతో పోలిస్తే చాలా ఎక్కువ రిస్క్గా ఉంది. డయాబెటిస్, హై బీపీ, ఊబకాయం ఉన్నవారిలో ఈ రిస్క్ మరింత ఎక్కువగా ఉంది. అడపాదడపా ఫాస్టింగ్ వల్ల వచ్చే సమస్యలు: పోషకాహార లోపం, పరిమిత సమయంలో తినడం వల్ల విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్, ఐరన్ వంటివి సరిగా అందకపోవచ్చు. దీర్ఘకాలంగా ఇది అనీమియా, బలహీనతకు దారితీస్తుంది. రక్తంలో షుగర్ స్థాయి అసమతుల్యత, డయాబెటిస్ ఉన్నవారిలో హైపోగ్లైసీమియా, షుగర్ తగ్గిపోవడం లేదా హైపర్ గ్లైసీమియా పెరిగిపోవడం వచ్చే అవకాశం ఉంది. మూడ్ స్వింగ్స్, చిరాకు, ఒత్తిడి, నిరంతర ఆకలి వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. గుండె సమస్యలు, ఇన్ఫ్లమేషన్ పెరగడం, రక్తపోటు మార్పులు, హార్మోన్ల అసమతుల్యత వల్ల గుండెపోటు, స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది. మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత, మెన్స్ట్రువల్ సైకిల్ రుగ్మతలు, ఫెర్టిలిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? డయాబెటిస్, ప్రీడయాబెటిస్ ఉన్నవారు, గుండె సమస్యలు, హై బీపీ ఉన్నవారు, గర్భిణీలు, తల్లి పాలిచ్చే మహిళలు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు, బరువు చాలా తక్కువ ఉన్నవారు లేదా అనోరెక్సియా వంటి సమస్యలు ఉన్నవారు, ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధి ఉన్నవారు. సలహా: అడపాదడపా ఫాస్టింగ్ చేయాలనుకుంటే డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకుని మాత్రమే ప్రారంభించండి. 16 గంటల 8 నిమిషాలు లాంటి కఠినమైన పద్ధతులు కాకుండా 12 గంటల 12 నిమిషాలు లేదా 14 గంటల 10 నిమిషాలు వంటి మైల్డ్ ఫాస్టింగ్తో మొదలు పెట్టండి. ఈటింగ్ విండోలో పోషకాలు అధికంగా ఉన్న ఆహారం, ప్రోటీన్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ తీసుకోండి. రోజుకు 2-3 లీటర్ల నీరు తాగండి. శరీర సంకేతాలను గమనించండి. అలసట, మగత, తలనొప్పి, చిరాకు వస్తుంటే ఫాస్టింగ్ ఆపేయండి. అడపాదడపా ఫాస్టింగ్ అందరికీ ప్రయోజనకరం కాదు. కొంతమందికి ఇది ఉపయోగపడినా దీర్ఘకాలంగా చేస్తే గుండె సమస్యలు, స్ట్రోక్ రిస్క్ పెరిగే అవకాశం ఉంది. అందుకే దీన్ని పాటించాలనుకుంటే నిపుణుడి సలహా తప్పనిసరి. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. అడపాదడపా ఫాస్టింగ్ చేయాలనుకుంటే లేదా ఇప్పటికే చేస్తున్నట్లయితే మీ డాక్టర్ లేదా డైటీషియన్తో సంప్రదించి మీ ఆరోగ్య స్థితి బట్టి సలహా తీసుకోండి. స్వయం చికిత్స లేదా అధిక ఫాస్టింగ్ ప్రమాదకరం కావచ్చు. మీకు ఫాస్టింగ్ గురించి ఇంకా ఏదైనా నిర్దిష్ట సమాచారం కావాలనుకుంటే, సురక్షితమైన పద్ధతులు, ఎవరు చేయకూడదు వంటివి చెప్పండి.